కొంతమంది భర్తలు అన్ని పనులు భార్యతో చేయించుకోలేం కాబట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం తప్పేంటి అంటున్నారు. తప్పేం లేదు. భర్త అంటే ఇష్టం లేనప్పుడు, భార్య అంటే ఇష్టం ఉన్నప్పుడు ఇంకొక పరిస్థితి దగ్గరికి పోవడం తప్పు మాత్రం కాదు. కాకపోతే ఈ భార్య మాత్రం నేను ఇటువంటి పని చేస్తున్నాను కాబట్టి నేను మీ దగ్గర ఉన్నాను, నేను విడాకులు తీసుకొని పోతానంటే పోవచ్చు అంటే చెప్తే అది నేరం కాదు, తప్పు కూడా కాదు అన్నమాట. వాళ్ళ ఇష్టం, ఇష్టమైతే కలిసి ఉంటారు, లేకపోతే విడిపోతారు అంతే. ఆడవాళ్ళ మీద అంత అసహ్యం కలిగిన కామం మీద మాత్రం అసహ్యం కలగదు జీవితంలో అన్నారు. సాధ్యమే అంటారా? ఇది మాత్రం సాధ్యం కాదు. కానీ ఆడదాని మీద అసహ్యం కలిగినా సరే ఆడదాని మీద రేపు ఆడదాని కోరిక తీర్చాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు పాపతో అంత ఉంటారు జనం. అట్లా ఆడదాని కోరికల్లో మీరు చెప్పింది ఎలా ఉన్నా, మీరు చెప్పే ఇంతకుముందు వాటిలో ఏదైనా ఆడవాళ్ళ మీద అసహ్యం కలిగితే మనకి సెక్స్ మీద కూడా అసహ్యం కలిగిద్ది అని అన్నారు. అవును, అసహ్యం కలుగుతుంది. కలగదంటున్నారు జనం. కాదు కలుగుతుంది, కలుగుతుంది కానీ సెక్స్ చేయడం తప్పదు. అది మాత్రం తప్ప అసహించుకుంటూ కూడా చేయాల్సింది తప్పదు. చేయి తప్పు వాడు మాత్రం జనం బతకలేరు. అట్లా ఆరు మనిషి కోరిక తెరవాల్సిందే. ఇప్పుడు మన ఊళ్ళో 19లో గజేంద్ర రెడ్డి అని ఒక అతను ఉండేవాడు, చచ్చిపోయాడు. ఆడదాని కోరిక తీర్చనివాడు బూత్ మాట్లాడు, ఆడదాని కోరిక తీర్చినవాడు పనికిరానివాడు అని అన్నాడు. మంచి మాటలు చెప్పాలంటే వెంటనే నేను ఏమన్నానంటే మరి మగవాడి కోరిక తీర్చిన ఆడ మనిషి కూడా పనికిరాందేనా అని అన్నా. వెంటనే పక్కన వాళ్ళంతా గయ్యం లేచాను నా మీద. ఆయన మీద కాదు నా మీద లేచాను. నేను అడిగినప్పుడు, ఎందుకంటే మగవాడు ఎప్పుడైనా సరే మగవాడిని దెబ్బ తీయాలి కానీ ఆడదాన్ని దెబ్బ తీయకూడదు అనే ఒక ఆచారం, ఒక ఆనవాయితీ, ఒక దురలవాటు మనుషులు నరనరా జీర్ణించుకుపోయింది. అందుకని మగవాడు తిరస్కరించకూడదు, ఆడది మాత్రం తిరస్కరించాలా అన్న రూల్ వచ్చిందన్నమాట. ఎందుకు వచ్చిందో తెలియదు. సమాజంలో మనుషులు నైతిక విలువలను సమాధి చేసి బ్రతుకుతున్నారు అంటున్నారు. అంతే మరి నిజమే. నైతిక విలువలను ఎందుకు సమాధి చేస్తున్నారు అంటే నీతిగా ఉన్నవాడు నాశనం అవుతాడు అనేది వాళ్ళు పూర్తిగా నమ్మిన సత్యం అనమాట. నేనైతే నమ్మను. నీతిగా ఉన్నవాడు నాశనం అయితే కావచ్చు, ఆ మాట నేను నమ్ముతా. కానీ అవినీతిగా ఉన్నట్టు మాత్రం ఈ సమాజం బాగుపడదు అని నేను అనుకుంటా. అందరూ నీతిగా ఉంటే మాత్రం సమాజం ఎంతో ఎంతో సుఖంగా ఉంటుంది. కానీ అందరూ అట్లా ఉండలేదు కాబట్టి నీతిగా ఉన్నవాడు దాదాపు నాశనం అవుతున్నాడు. నాశనం అయినప్పుడు సుఖంగా నాశనం అవుతున్నాడు. అవినీతి మాత్రం పూర్తిగా అందరిలో ఉంది. అవినీతి ఉంది, దొంగతనం ఉంది, వ్యభిచారం ఉంది. ఎంతసేపుకి ఎవరికి దోచుకుందామా, ఎవరితో వ్యభిచారం చేద్దామా, ఎంత అబద్ధం ఆడదామా అని చూస్తున్నారు జనం. ఆడదాని కోసం మగాడి జీవితం త్యాగం చేస్తాడు కానీ మగాడి కోసం ఆడదాని జీవితం త్యాగం చేయరు అని అంటున్నారు. నిజమే అంటారా? నేను మాత్రం ఒప్పుకోను. ఆడవాళ్ళ కోసం త్యాగం చేసేవాళ్ళు ఉంటారు, మగవాళ్ళ కోసం ఆడవాళ్ళు త్యాగం చేసేవాళ్ళు ఉంటారు. అయితే అది ప్రేమను మాత్రం నేను ఒప్పుకోను. అదొక వాళ్ళు ఒక భ్రమలో పడిపోతారు. భ్రమలో పడిపోయి ఏదో త్యాగం చేసినట్టుగా అనుకుంటారు. కానీ అది మాత్రం నిజంగా ప్రేమ మాత్రం కాదు. ఇప్పుడు సత్య సాగమే ఉంది. బతుకున్నాళ్ళు మూడు రాచి రంపాన్ని పెట్టి వాడిని ఏడిపించి అరమని చేసి సాగమం చేస్తుంది. అది ప్రేమ కాదు, పాడు కాదు. పక్కన వాళ్ళు కూడా అంటుండదు, తనకే వచ్చింది తన కోసం. అందుకని నేను నా భర్త కోసం త్యాగం చేస్తున్నాను అనే మనిషి ఆ భర్తను ప్రేమిస్తుంది అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇప్పుడు సత్యసాగంలో ప్రాణాన్ని త్యాగం చేస్తుంది, కానీ బతికినంతకాలం ముందు ఏడిపించి అరమని చేసింది. మరి అది త్యాగం ఎందుకు చేసింది? భర్త కోసం త్యాగం చేయడం కాదు, ఏదో అదొక పేరు కోసం చేసింది అంతే తప్పితే అట్లా త్యాగాలు చేయటం అనేది ఎక్కడ లేవు. అటువంటి ప్రేమలు లేవు, అసలు లేవు. భార్యకి ఇంట్లో సినిమా చూపించకపోతే పక్కింటోడితో సినిమాకి వెళ్ళిద్ది అని అంటున్నారు. తప్పేంటి అనే విధానంలో మాట్లాడుతున్నారు సమాజం. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఒక విషయం, దీన్ని మీరు వేరే విధానంలో అర్థం చేసుకుని చెప్పాలి. ఇదే ఇప్పుడు ఒక ఆరు మనిషికి సినిమా చూడాలని ఉంటుంది, జగ్గపడ అందుగా పోయేవాళ్ళు. పోతే భర్తని తీసుకొని ఎప్పుడు సినిమాకి పోదు. పరాయి మగవాన్ని భర్త కూడా పరాయి మగవాన్ని ఇచ్చి పంపిస్తున్నారన్నమాట. భార్యతో పాటు పరాయి మగవాన్ని ఇచ్చి సినిమా చూసిరాని అని చెప్పి భార్యని ఇంకో వాళ్ళతో పంపిస్తారు. తప్పితే నా భార్యని నేను తీసుకొని సినిమాకి పోతాను అని అనుకున్నాడు నాకు కనపట్ల. చాలా తక్కువ మంది కనపడుతున్నారు. ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, భార్య కలిసి సినిమా పోయేవాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ ఎక్కువ ఏం చేస్తున్నారంటే తన పిల్లల్ని తను తీసుకుపోకుండా సినిమాకి ఇంకొకరికి ఇచ్చి పంపిస్తున్నారు తీసుకున్నాయి. నేను చిన్నతనంలో చూసింది కూడా ఇదే ఇట్లా ఉంది. అట్లా సినిమా చూడాలి అంటే
నువ్వు నా పక్కన పీడకరం అని అనుకునే భార్యలు ఉన్నారు. ఎందుకంటే భర్తతో పోతే ఉల్లి ఉందంటే అసలు ఎప్పుడు ఇంట్లో భర్తనే బయట కూడా భర్తనాయిగా, ఎక్కడ చూసినా భర్త అని చెప్పి పండుగ నాడు కూడా పాతన ఇంకో విధానంలో ఏమంటున్నారంటే భార్య శృంగారానికి కోరుకున్నప్పుడు ఇంట్లో నువ్వు గనక శృంగారం చేయకపోతే అది వేరే దాంట్లో, అది వేరే వాళ్ళతో చేయించుకోవడానికి రెడీగా సిద్ధంగా ఉండిద్ది అనే సామెత అనమాట ఇది. నువ్వు సినిమా చూపించకపోతే అది వేరే వాళ్ళతో సినిమా చూపించుకోవడానికి ప్రయత్నించింది అనేది కాదు. నేను మొదటి నుంచి చెప్తున్నా కదా, భర్తకి శృంగారానికి ఛాన్స్ భార్య ఇవ్వదు. ఒకరు ఇచ్చినా కూడా ఏదో 10వ ఛాన్స్ 11వ ఛాన్స్ ఇస్తుంది తప్పితే మొట్టమొదటి ఛాన్స్ భర్తకి ఇవ్వదు. వీడు ఎప్పుడూ ఉండేవాడే, నేను నా మొట్టమొదటిసారిగా నా సరే ఇవ్వాలి ఈ రోజు మొట్టమొదటి ప్రియులు లేరనుకోండి, అప్పుడు భర్తకి ఇవ్వాలిగా. ప్రియులు లేకుండా ఆరు మనిషికి ఉండరు, అసలు ఎక్కడ కూడా ఉండరు. భర్తల్లో కూడా ఉండరా? భర్తలో కూడా ఉండరు, ఎవరు ఉండరు. ఇప్పుడు ఇతను భర్త మాత్రం ఇప్పుడు భార్య అనుకుంటుంది కదా, నా ఫస్ట్ ఛాన్స్ నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఎప్పుడు ఇంట్లో భర్త వచ్చేవాడేగా అని అంటది. భర్త కూడా అంతే అంటాడు, నేను ఎందుకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలా, నువ్వు కూడా ఎప్పుడు ఇంట్లో భర్త వచ్చేవాడే కదా, మరి నీకు నేను ఇది చేస్తే నా ప్రియురాలు నన్నే ఉంటుంది, అక్కడికి పోతే నాకు ఇంత శక్తి ఉంటుంది కదా, అందుకని నా ప్రియురాలకు మొట్టమొదటి ఛాన్స్ ఇస్తానని చెప్పి వీడు అంటాడు, నా ప్రియుడికి మొట్టమొదటి ఛాన్స్ ఇస్తానని చెప్పి ఆడ అంటది. అంతే వాస్తవం, నేను చెప్పే వాస్తవం చెప్పండి. అంతేగా చెప్పి ఒకళ్ళు భార్య భర్తలు మాత్రం అదే ఇంటికొక అదే పద్ధతి అనమాట ఇక్కడ.